ఫైనల్లీ మేము మా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయబోతున్నాము. చాలా క్వాంటిటీ కలెక్ట్ చేసుకున్నాము, అంటే చాలా క్వాంటిటీ స్టోర్ చేసుకున్నాము అండ్ NICU బేబీస్ కోసం డొనేట్ చేస్తున్నాము. ఈ బ్రెస్ట్ మిల్క్ మేము స్టోర్ చేసింది NICUలో ఉన్న బేబీస్కి, అంటే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ చాలా అవసరం. ఫస్ట్ డే నుంచి, అంటే నేను ప్రెగ్నెంట్ అయింది డిస్కవర్ చేసిన దగ్గర నుంచి నా డెలివరీ వరకు మొత్తం రిపోర్ట్స్ ఇందులోనే ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో వాళ్ళు మేము చేసిన టెస్ట్లన్నీ చెక్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అప్పుడే మా పాలు తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఈ డోనర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఇది ఫిల్ చేయాలన్నమాట. So yeah, very happy to welcome Samira ma'am for giving milk donation here. Cervical cancer ki against vaccination, it is very important. Amir ko to baat nikalo. Oh my god. Take deep breath. Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel Samira Sharif Vlogs Telugu. ఇవాళ వీడియో చాలా స్పెషల్. ఇవాళ ఫైనల్లీ మేము మా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయబోతున్నాము. చాలా క్వాంటిటీ కలెక్ట్ చేసుకున్నాము, అంటే చాలా క్వాంటిటీ స్టోర్ చేసుకున్నాము అండ్ NICU బేబీస్ కోసం డొనేట్ చేస్తున్నాము. చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు, నేను మా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయడానికి స్టోర్ చేశాము అని రీల్ పోస్ట్ చేసిన ఆర్ ఏ వీడియోలో చెప్పిన అందరూ వచ్చేసి మా బేబీకి పాలు సరిపోవట్లేదు, ప్లీజ్ మీ బ్రెస్ట్ మిల్క్ మాకు డొనేట్ చేయండి అని చెప్పి చాలా మంది ఇలా కామెంట్ చేశారు. ఒకటి చెప్పాలి, ఈ బ్రెస్ట్ మిల్క్ మేము స్టోర్ చేసింది NICUలో ఉన్న బేబీస్కి, అంటే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ చాలా అవసరం. మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే 2 months 3 months అయిపోయారో వాళ్ళు ఫార్ములా మిల్క్ తాగొచ్చు. ఫార్ములా మిల్క్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ బ్రెస్ట్ మిల్క్. NICU బేబీస్కి కూడా ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు కదా, ఎందుకు వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ అంటే దే నీడ్ దిస్, అంటే ఈ న్యూట్రిషన్ వాళ్ళకి చాలా అవసరం. కొంచెం పెద్దగా ఉన్న బేబీస్కి 1 month 2 month 3 months బేబీస్కి బ్రెస్ట్ మిల్క్ లాగానే ఉన్న ఫార్ములా మిల్క్ మనం ఇవ్వచ్చు. సో అందుకే నేను మీకు డొనేట్ చేయకుండా NICU బేబీస్ కోసం స్టోర్ చేశాను కాబట్టి వాళ్ళకి డొనేట్ చేయడానికి వెళ్తున్నాము. మీరు అక్కడ ఉన్నాడు, ఫ్రెష్ అప్ అయిపోయాడు, పాలు పట్టించేసాను, నిద్రకు వచ్చాడు. అయితే మా అమ్మ ఎత్తుకుని ఉన్నారు ప్రస్తుతానికి. నేను ఫస్ట్ అయితే క్విక్గా రెడీ అయిపోతాను, కొంచెం స్కిన్ కేర్ చేసుకొని క్విక్గా రెడీ అయిపోయి విల్ గెట్ స్టార్టెడ్. అండ్ చాలా మాట్లాడాలి, ఏమేమి చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా స్టోర్ చేయాలి, అవన్నీ కూడా ఫస్ట్ రెడీ అయ్యాము, ఆ తర్వాత చూపిస్తాడా. ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు ఏమేమి కావాలో చెప్తాను. ఆబ్వియస్లీ మనం నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ తీసుకెళ్ళేటప్పుడు ఒక ఐస్ ప్యాక్లో తీసుకెళ్ళాలి, అంటే ఐస్ బాక్స్ ఉంటుంది కదా, అందులో తీసుకెళ్ళాలి. ప్రస్తుతానికి నా దగ్గర ఐస్ బాక్స్ లేదు, సో నేను నార్మల్ బ్యాగ్లో, బికాస్ ఫుల్లీ ఫ్రోజన్ ఉన్నాయి అండ్ వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. సో షుడెంట్ బి అ ప్రాబ్లమ్. బయట నార్మల్గా రూమ్ టెంపరేచర్లో మనం 4 hours వరకు పెట్టచ్చు, బట్ అంతసేపు మనం ఉండట్లేదు. సో వెంటనే తీసుకెళ్ళిపోతాను. అండ్ బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేసేది కూడా మనం ప్రాపర్గా స్టోర్ చేయాలి, కంటామినేట్ అవ్వకుండా. సో బ్రెస్ట్ మిల్క్ ఎలా ప్యాక్ చేయాలో అది చూపిస్తాను. దాన్ని మనం ద లోయెస్ట్ టెంపరేచర్లో ఫ్రీజ్ చేయాలి, -degreesలో, అంటే మన ఫ్రీజర్లోనే ఫ్రీజ్ చేసి పెట్టాలి. అండ్ ఒక్కసారి తీసాము ఓపెన్ చేసామంటే అది కంటామినేట్ అయిపోద్ది, దాన్ని మళ్ళీ తీయకూడదు. ఇది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న ప్రొఫెషనల్తో అడిగి తెలుసుకుందాము. వెళ్ళేటప్పుడు ఐస్ బాక్స్ తీసుకెళ్ళాలి. మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే డొనేట్ చేయబోతున్నారో ద డోనర్, అంటే మదర్వి ప్రెగ్నెన్సీలో మేము ఎగ్జామిన్ చేస్తాం కదా, అవన్నీ రిపోర్ట్స్ తీసుకెళ్ళాలి. సో మన ప్రెగ్నెన్సీకి కంపైల్ చేసి ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ తీసుకెళ్ళాలి. సో ఇది నేను Cloud9లో చూపించుకున్నాను కాబట్టి నా మొత్తం ఫస్ట్ డే నుంచి, అంటే నేను ప్రెగ్నెంట్ అయింది డిస్కవర్ చేసిన దగ్గర నుంచి నా డెలివరీ వరకు మొత్తం రిపోర్ట్స్ ఇందులోనే ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో వాళ్ళు మేము చేసిన టెస్ట్లన్నీ చెక్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అప్పుడే మా పాలు తీసుకుంటారు అనమాట. సో వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి ఈ ఫైల్ కూడా తీసుకెళ్ళాలి. దెన్ అఫ్ కోర్స్ మన బ్రెస్ట్ మిల్క్ అండ్ అంతే, దీస్ ఆర్ ద థింగ్స్. సో నేను రీచ్ అవుట్ అయింది నిలోఫర్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం డొనేట్ చేశాను అర్హాన్ టైంలో. నిలోఫర్ గవర్నమెంట్ హాస్పిటల్, ఆ తర్వాత అంకుర అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది, ఆ తర్వాత రెయిన్బో, బర్త్ రైట్ బై రెయిన్బో, ఈ 3 హాస్పిటల్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు మనం డొనేట్ చేయొచ్చు. సో నిలోఫర్లో నేను లాస్ట్ టైం డొనేట్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే ఇన్ హౌస్ పేషెంట్స్కే ఇస్తారు, అంటే బయట నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఆ నిలోఫర్లో ఉన్న పేషెంట్స్ NICU బేబీస్కి మాత్రమే పాలిస్తారు. ఆల్రెడీ ఒకసారి అక్కడ ఇచ్చాను కదా, లెట్ మీ ట్రై అదర్ హాస్పిటల్స్. ఒకవేళ వాళ్ళు బయట ఉన్న పిల్లలకి ఇస్తారా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఒకటి తెలిసింది ఏంటంటే, కాదు, మీరు ఫస్ట్ నేను రీచ్ అవుట్ అయిన వీడియోస్ అవి చూసేయండి, బికాస్ మీకు అర్థమవుతుంది హౌ టు వి కాంటాక్ట్. గూగుల్లో నెంబర్ తీసుకొని అలా మాట్లాడాను అనమాట. ఇప్పుడు రెయిన్బో రిసెప్షన్ కాల్ చేస్తున్నా, ఐ డోంట్ నో. And birth right by Rainbow, Banjara Hills. If you know the extension, please dial now. Else, wait for the operator's assistance. Hi, is this birth right by Rainbow? Rainbow Hospital, no? Yeah. By any chance, can you connect me to the milk bank? Milk bank. Milk bank. Breast milk.
One minute. Hi, Hello. is this Rainbow's Milk Bank? Yes. Ma'am, may I know what is the process to take the milk or donate the milk at the milk bank? You have to give the reports, ma'am. Reports of? For hepatitis B or something. Reports are there. You have to give. The child's You are report. The child's report for milk, right? No, ma'am. Yours report. If I want to donate. Yes. Okay, what all you want? I don't know correctly, but you are from? I'm from Hyderabad. No, ma'am. You are from Rainbow Hospital only, no? No, Cloud9. You want to donate the milk, ma'am? I want to first understand what is the process of taking the milk. If I want to. Yes, ma'am. I am understanding, but lactation consultant is not here. No. If I want if I want milk for my NICU baby, what is the process? You have to ask the doctor. They will concern that. Okay, and then? They will tell to us to give the DDM to that baby. Okay, are you comfortable in Telugu? Yes, I am comfortable. ఓకే కాదు, నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు నాకు నా బేబీకి NICUలో పాలు కావాలంటే మీరు ఉట్టి రెయిన్బో బేబీస్ ఇస్తారా, బయట బేబీస్కి కూడా ఇస్తారా? బయట కూడా ఇస్తాం మ్యామ్. ఓకే, సో ప్రాసెస్ ఏంటి అని అంటే కొనాలా ఆర్ ఎలా అని? అది నాకు తెలీదు మ్యామ్ కరెక్ట్ గా, కానీ మీ నంబర్ ఇస్తే నేను నా లాక్టేషన్ కన్సల్టెంట్ కి ఇస్తా. వారు మీతో మాట్లాడి మీకు కంఫర్టబుల్ గా చెప్తారు అన్ని ఏంటి ప్రాసెస్ ఉన్నాయి. నాకు లాక్టేషన్ కన్సల్టెంట్ వద్దు, నాకు బ్రెస్ట్ మిల్క్ కావాలి. అదే మ్యామ్, లాక్టేషన్ కన్సల్టెంట్ ఇది మిల్క్ బ్యాంక్ ది చూస్తారు మొత్తం. ఓకే, మీ నంబర్ ఇస్తే నేను నా లాక్టేషన్ కన్సల్టెంట్ కి చెప్తా. కాల్ చేయమని. నా దగ్గర వార్డ్ నంబర్ లేదు. ఓకే, అయితే బర్త్ రైట్ కి కాల్ చేశాను కదా, వాళ్ళ స్టేటస్ ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ చేసే ఆ ఫీమేల్ కి ఎక్కువ ఏం తెలియదంట, లాక్టేషన్ కన్సల్టెంట్ వస్తారు ఆవిడ చెప్తారన్నారు. సో లెట్స్ సీ, ఇప్పుడు అంకురా కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం వాళ్ళ ప్రాసెస్ ఏంటో. సో బేసిక్గా మదర్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ రిపోర్ట్స్ అనేవి తీసుకెళ్ళాలి. నేను అర్హాన్ టైంలో కూడా నా డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాను. దే విల్ చెక్ మన పేపర్స్ అన్ని, ఆ తర్వాత తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. హలో, యా, హాయ్, ఇస్ దిస్ అంకురా హాస్పిటల్? Yeah, ma'am. Do you have milk bank at your hospital? Which location, ma'am? This is Gachibowli, right? If I'm not wrong. Can I have your name, ma'am? I am Sameera. Any location in Hyderabad, somewhere around High-Tech City or Narsing, if you could let me know. If the Ankura's hospital has milk bank in it. మళ్ళీ ఫోన్ హోల్డ్లో పెట్టారు. NICU బేబీస్కి మిల్క్ రావాలన్నా ఆర్ మనం డొనేట్ చేయాలన్నా ఎంత టఫ్ టాస్క్ అని ఇప్పుడే అర్థమవుతుంది. Yes, ma'am. What do you want? Is there a milk bank in Ankura, Gachibowli? Milk bank, ma'am? हाँ जी. नहीं, ma'am. कहाँ पर है? मिल्क बैंक का तो नहीं पता मैम यहाँ. नहीं, अंकुरा में नहीं, अंकुरा के एक ब्रांच में मिल्क बैंक है, वो कौन सा ब्रांच है मालूम करना है. Just give me a number, ma'am. I'll confirm and give you a call back. आपको नहीं मालूम? Yeah, I'll just confirm and I'll give you a call back. Please send me your mobile number. సో అంకురా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, బర్త్ రైట్ వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. ఎక్కడ వెళ్ళాలనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. అది కాల్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్. డాక్టర్, ఐఎమ్ టాకింగ్ టు. హలో. Hello. Yes, tell me. Hi doctor, I was actually trying to reach the milk bank. I dialed 22334455, but I don't know where the number is going and how they are connecting me to this particular number. You want to talk to the milk bank person? Right. They are not available as of now. Can you call the direct Rainbow emergency number? They can call through connect it through landline then. I don't know the Rainbow emergency number. This is what I got through the What is your concern for connecting milk bank? I want to donate my breast milk. Okay. So regarding that, Yeah. okay, give me a few minutes. I'll get back to you. Alright, thank you doctor. Breast milk donate అంటే they said they will get back. ఇలా ఉంది మన పరిస్థితి, ఏమంటారు మన దేశం పరిస్థితి. సమ్టైమ్స్ తమిళ్లో చేసే మూవీస్ ఉంటాయి కదా, ఎక్కువ తమిళ్లో ఉంటాయి మూవీస్. ఐ డోంట్ రిమెంబర్ ద డైరెక్టర్స్ నేమ్, బట్ ఆయన ఇలాంటి మూవీస్ చేస్తూ ఉంటారు. అది నిజమా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఫీల్ ద సేమ్? ఎనీవే, ఈ వీడియో మనది ఎలా ప్రాసెస్ ఎలా అనేది కాబట్టి మనం ఎక్కువ వాటి గురించి మాట్లాడకుండా ఎలా చేయాలో అది చేద్దాము. నిలోఫర్ ప్రాసెస్ నాకు ఆల్రెడీ తెలుసు, బట్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది కూడా మీ అందరికీ తెలియాలి. ఎలా చేయాలి ఏంటి అనేది
తెలుస్తుందనే నేను ఫ్రమ్ ద హోంవర్క్ ఎలా నిలోఫర్కి నేను కాల్ చేసి అదంతా చేశానో అది నేను ఆబ్వియస్లీ రికార్డ్ చేయలేదు. సో అది రికార్డ్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఐ బీన్ రికార్డింగ్ దీస్ అనమాట. చూసారు కదా. అయితే అంకుర బర్త్ రైట్ 2 హాస్పిటల్స్కి రీచ్ అవుట్ అయ్యాను. లిటరలీ పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇప్పుడు మాట్లాడిస్తాము, కాల్ బ్యాక్ చేపిస్తామని చెప్పి తిప్పి ఫైనలీ ఈవినింగ్కి కనెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇద్దరు కూడా, ఒకరు మధ్యాహ్నం కనెక్ట్ అయ్యారు, ఒకరు ఈవినింగ్ కనెక్ట్ అయ్యారు. అంకుర నాకు తెలిసింది ఏంటంటే అంకుర గచ్చిబౌలిలో వాళ్ళ దగ్గర మిల్క్ బ్యాంక్ లేదు, బట్ అంకురలో ఉంది నాకు తెలుసు. ఏ అంకురలో ఉందో వాళ్ళకి తెలీదు, ఆ ఇన్ హౌస్ స్టాఫ్కే తెలీదు. సో వాళ్ళు కాల్ చేపిస్తా అన్నారు, ఎవరు కాల్ చేయించలేదు, దే డి నాట్ కాల్ బ్యాక్. ఇంకా ఫైనల్లీ బర్త్ రైట్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తే ఓకే, లేదా నిలోఫర్కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ బర్త్ రైట్ నుంచి కాల్ వచ్చింది అండ్ వాళ్ళు చెప్పారు. ఒకటి నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఇన్ హౌస్ పేషెంట్స్కే వాడతారు, బట్ ఒకవేళ వేరే హాస్పిటల్స్లో NICU బేబీస్ ఉన్నారు అంటే ఐఎమ్ ష్యూర్ డాక్టర్ టు డాక్టర్ వాళ్ళు కనెక్ట్ చేసి అక్కడ నుంచి బ్యాంక్ నుంచి పాలు తీసుకుంటారనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ ఏంటి, అలా ఉందా లేదా అనేది మనం అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే నా ఫైల్ తీసుకున్నాను అండ్ మిల్క్ తీసుకొచ్చి మిల్క్ ప్యాక్ చేసుకున్నాము. అగైన్ చెప్తున్నాను, ఇట్స్ బెటర్ ఐస్ బాక్స్ ఉంటే అందులో ప్యాక్ చేసుకోవాలి, బట్ మేము టకా బయలుదేరే టైంలో పెట్టుకుంటాం కాబట్టి సో ఇట్ షుడెంట్ బీ అ ప్రాబ్లమ్. సో లెట్స్ గో. సో ఇది బాక్స్ నెంబర్ 1, ఇది నా బాక్స్ నెంబర్ 2. సో నేను అనుకున్నా ఏంటంటే ఫస్ట్ ఒక బాక్స్ అవుతుంది అనుకున్నా, బట్ 2 బాక్సెస్ అయిపోయాయి. సో దీంతో పాటు ఇది ఇంకా లూజ్ ప్యాకెట్ ఇంకా కొన్ని ఉన్నాయి, బికాస్ బాక్స్ లేదు. బాక్స్ అయిపోయింది కాబట్టి లూజ్ ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకున్నాను. లెట్స్ గో. అస్సలాము అలైకుం అన్వర్ జాన్. సమీరా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బేసిక్గా ఏంటంటే నిద్రలో మా వాడు పడుకున్నట్టు వదిలేస్తే మేము కూడా పడుకునేటట్టున్నాం, అంత నిద్ర వస్తుంది. అన్వర్ జాన్ చెప్పండి, హౌ యూ ఫీలింగ్? మొత్తానికి ఫైనల్లీ వెళ్తున్నాం డొనేట్ చేయడానికి. గుడ్ కాజ్. లాస్ట్ టైం కూడా చెప్పినట్టు చాలా మంచి ఫీలింగ్. మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి, దీంట్లో నేను ఫీల్ అయితే. అవును, మన బేబీ పాలు ఇస్తున్నాం కాబట్టి. యా, సో ఇట్స్ అ గుడ్ థింగ్. రీసెంట్ గా ఒక పోస్ట్ వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఒక ఆవిడ గిన్నెస్ బుక్ రికార్డ్ చేసింది 600 లీటర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన దగ్గర ఆ ఇష్యూ చాలా పెద్దది కాబట్టి ఎంతో కాస్త కాంట్రిబ్యూట్ చేయడం కూడా గొప్ప విషయం లాగా భావిస్తున్నాను. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. నథింగ్ ఎక్కువ అవేర్నెస్ లేదు, చాలా మందికి అలా డొనేట్ చేయొచ్చు అని తెలీదు. అండ్ అందరు అసలు అంత పాలు ఎలా వస్తున్నాయని షాక్ అవుతున్నారు. పాలు ఎక్స్ప్రెస్ చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇట్స్ అ క్యూ, మీ మైండ్కి వెళ్ళే క్యూ. నేను చాలాసార్లు చెప్పాను, ద మోర్ యూ ఎక్స్ప్రెస్ ద మోర్ యూ ప్రొడ్యూస్. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. పాలు ఎంటీ అయిపోతే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి క్యూ వెళ్ళిపోతుంది, పాలు ఎంటీ అయిపోయి బేబీకి పాలు అవసరం అని చెప్పి పాలు రీఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు తీయకపోతే రీఫిల్ అవ్వవు. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్, ఎక్స్ప్రెస్ మోర్. మెషిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందరికి తెలిసినవి కదా. లేదు, చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదు. బ్రెస్ట్ పంప్ గురించి అవేర్నెస్ లేదు, హక్కా బాటిల్ గురించి అవేర్నెస్ లేదు. సో దే కైండ్ ఆఫ్ అసలు ఎక్స్ప్రెస్ తీసి పెట్టరు. యా, మెయిన్లీ ఎలా స్టోర్ చేయాలి తెలుసుకుంటే ఎక్స్ప్రెస్ చేయడం మనం అంటే మీరు డొనేట్ చేయకపోయినా మీ పిల్లలకి పనికి వస్తుంది. పాలు సరిపోవట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ ఎక్స్ప్రెస్. మీరు కొంచెం ఫీడ్ చేస్తున్నాను ఆర్ టాప్అప్తో పాటు అంటే ఇఫ్ యూఆర్ కంబైనింగ్ ఫార్ములా మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ కంబైన్ చేసిస్తున్నారు అని ఫీల్ అవుతున్నా కూడా అప్పుడు దట్ మీన్స్ మీ బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు మీ ప్రొడక్షన్ని. లేదు నేను ఆపేసి 3 months అయ్యింది బట్ నాకు ఫీడ్ చేయాలని ఉందంటే దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. అది నాకు తెలీదు, యూ హ్యావ్ టు చెక్ విత్ ద లాక్టేషన్ ఎక్స్పర్టే. అండ్ మామీర్ ఇలా ఎందుకున్నాడంటే ఇప్పుడే పాలు తాగి బాబ్ కోసం అలా ఉన్నాడు. సో టెన్షన్ పడకండి. కార్ సీట్ని ప్రమోట్ చేసే నేను, సేఫ్టీని ప్రమోట్ చేసే నేను ఇలా బేబీని పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నానని. ఎందుకంటే ముందు ఫుల్ ట్రాఫిక్ జామ్, లిటరలీ ఇప్పుడే కొంచెం ఓపెన్ అయింది. ఇంతసేపు బంపర్ టు బంపర్లో ఉండే అనమాట మేము. సో అందుకే సైడ్ రికార్డింగ్. ఎనీవే ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాక కలుస్తాను. రెయిన్బో హాస్పిటల్కి వచ్చేసాము అండ్ జస్ట్ లైక్ ద నేమ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కలర్స్ అనమాట. మీరు స్లీపింగ్ చాలా క్రౌడెడ్గా ఉంది. స్ట్రేట్ అవే ఇంకా మిల్క్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో కన్సర్న్ పర్సన్తో మాట్లాడుతున్నారు మా వారు. ఐ డోంట్ నో నా వాయిస్ ఆడిబుల్ ఉందో లేదో, బట్ చాలా క్రౌడెడ్గా చాలా నాయిసీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా పైకి వెళ్ళాక చూపిస్తాను.
ఫస్ట్ ఈ డోనర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, ఇది ఫిల్ చేయాలన్నమాట. యాక్చువల్లీ నేను డొనేట్ చేయడానికి వస్తున్నాను, అది నేను బ్లాక్ చేస్తానని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. సో రికార్డ్ చేయడానికి పర్మిషన్ అంతా తీసుకొని దే బీన్ వెరీ కైండ్ అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద రూల్స్ టు రికార్డ్, బట్ బికాస్ ఐ సెడ్ లేదు, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ సోషల్ అవేర్నెస్. మన వాళ్ళకి తెలియాలి దట్ దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ హౌ దే డూ అంటే దే స్పోక్ టు దట్ మేనేజ్మెంట్, గాట్ ద పర్మిషన్ అండ్ అలా మనం రికార్డ్ చేసాము. శ్వేత అండ్ ద లాక్టేషన్ కన్సల్టెంట్, ఐ డోంట్ నో హర్ నేమ్, బట్ మాట్లాడిస్తాను బికాస్ వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్తారు ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని చెప్పి. And if possible, I'll show you how exactly the milk bank looks. So yeah, very happy to welcome Samira ma'am for giving milk donation here. So actually we already have started this milk bank, and this milk bank it is helping many preterm babies and many mothers who are not able to provide milk here, and also the outborn babies who are coming from outside transport when we are not able to give the milk. This is very helpful. So we are very happy that you are coming here and helping other babies and even the mothers also. This will be very helpful for them. So thank you so much for coming and having this initiation to do all this things. Yeah, I just have like a couple of doubts. We are giving this milk to 400, 500, 500, 600 grams baby. So we don't have to give formula. With this milk only, we are supporting the baby to grow up to the so that the mother initially they won't be able to give so much of milk, but later on they start producing much milk, then we can give the baby that milk. Okay, so for that we are very thankful to you, and so you can promote other mothers to do the same. So this will be helpful, and it will encourage even other mothers so that they will also start this initiation, and it will be helpful for many other babies. It's a very good initiative. Thank you so much. Thank you. Just a couple of doubts. So if there's another mother who's outside who has a premature baby admitted in some other hospital, can they come to the milk bank and take the milk? No, only in-house babies. So that mother can ship the baby to NICU here. And then she can get the milk. And is there any particular amount of milk, if I have certain amount of liters, is when I can donate, or I can donate how many ever? Like if I have only one liter, I can say how much. How much of milk that is helpful? 10 ml. So any amount of milk is okay. You can donate. First you feed your baby. After that, whatever amount of milk which is remaining, you can donate. And what would be the shelf life? No, this How recent? How recent should a mother should come? So నాకు తెలిసింది ఏంటంటే 6 months వరకు మనం పెట్టుకోవచ్చు కదా. సో నేను ఎంత త్వరగా వస్తే మీకు మంచిది? Can I come in like 5 months నా దగ్గర పెట్టుకొని రావడం is not good, right? 3 months. Before 3 months. Yes. Okay. సిస్టర్ శివలీల గారు, మీరు చాలా మంది పేషెంట్స్ ని చూస్తారు కదా, న్యూ బోర్న్ బేబీస్ ఆర్ చాలా లోగా పుట్టే బర్త్ చాలా తక్కువ. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ అంటే నాకు ఇప్పుడు కాసేపు ఇక్కడ కూర్చుంటేనే మై హార్ట్ ఇస్ చాలా కష్టంగా ఉంది. హౌ డు యూ గైస్ టాకిల్, అండ్ ఈ బ్రెస్ట్ మిల్క్ ఎంత సపోర్ట్ అవుతుంది బయట నుంచి వచ్చిన బ్రెస్ట్ మిల్క్? బయట నుంచి వచ్చిన బ్రెస్ట్ మిల్క్ మామూలుగా ఇక్కడ ఉన్న మదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక టెన్షన్ లో ఉంటారు, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. మదర్స్ ఈ టైంలో నేను డెలివరీ అవుతాను ఏ మదర్ ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ నెలలు నిండిన తర్వాత పుడతారు అనుకుంటారు. బట్ ఈ బేబీస్ మాత్రం ఎంత చిన్న సడన్ గా డెలివరీ అయిన వరకు మదర్ ఒక డిప్రెషన్ లో ఉండిపోతుంది. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేస్తాము, మేడం మదర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్రెస్ చేయండి. కానీ వాళ్ళకి ఆ టైంలో ఏమవుతుందంటే అరే ఎలా చేయాలి, నేను ఇప్పుడు వస్తుందా, మామూలుగా నెలలు నిండిన వాళ్ళకే వస్తుంది కదా, ఈ టైంలో ఎక్స్ప్రెస్ చేస్తే మిల్క్ వస్తుందా అని వాళ్ళకి ఒక డౌట్ ఉండిపోతుంది. మేమేం చేస్తామంటే రెగ్యులర్గా మదర్తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మిల్క్ గురించే కాకుండా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ అనేది మేము ఎక్కువగా ఇస్తాం. అంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్, మదర్ మంచిగా ఉందంటే బేబీకి ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో మేము వాళ్ళకి అది చెప్పి తర్వాత నుంచి మేడం మీ మిల్క్ 1 డ్రాప్ అయినా పర్వాలేదు చాలా ఇంపార్టెంట్ అనేసి ఫస్ట్ ఒక 1-2 టైమ్స్ మేము పక్క నుండి ఎక్స్ప్రెస్ చేసి చూపిస్తాం ఎలా చేయాలి ఏం చేయాలి. నెక్స్ట్ వాళ్ళు రెగ్యులర్గా మనతో వచ్చినప్పుడు బేబీ కండిషన్ గురించి అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది ఇలా ఉంది మంచిగా అవుతుందని. అవన్నీ క్లారిఫై చేసినప్పుడు ఆ మదర్కి డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే మదర్ ఓకే నా బేబీ మంచిగా అవుతుంది, నా మిల్క్ ఇవ్వాలని ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది.
సో ఫస్ట్ 1 వీక్ మేము సపోర్ట్ చేస్తాం. తర్వాత ఆటోమేటిక్గా మదర్ మిల్క్ అనేది ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు ఆమె మనకు డొనేట్ చేస్తుంది మళ్ళీ. సో లైక్ దట్ సిచ్యువేషన్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ 3-4 days కొంచెం స్ట్రగుల్ అవుతారు, తర్వాత వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ నళిని గారు, లాక్టేషన్ కన్సల్టెంట్. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ స్మాల్ డౌట్. పాలు సరిపోవట్లేదు అని చాలా మదర్స్ ఫీల్ అవుతారు. సో దానికి ఎలా వర్క్ చేయాలి? పాలు రావాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ వీ హ్యావ్ టు లైక్ మన సెల్ఫ్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి మ్యామ్. అండ్ వీ హ్యావ్ టు లైక్ కంటిన్యూస్లీ ఫీడ్ ద బేబీ అంతే. ఇంకా దట్ ఈస్ ద మోర్ సక్లింగ్ ప్రొడ్యూసెస్ మోర్ మిల్క్, నో సక్లింగ్ నో మిల్క్. కానీ మన థాట్ కూడా ఐ హ్యావ్ టు బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ, దేర్ ఇస్ నో ఆప్షనల్ ఫీడ్ అనేది మన మైండ్లో ఉండాలి. అండ్ లైక్ ఫస్ట్ ఫ్యూ డేస్ 1-2 drops ఉంటాయి. వెన్ బేబీ సకల్స్ మోర్ దెన్ ఆటోమేటిక్లీ ప్రొడక్షన్ విల్ బి స్టార్టెడ్ అన్నమాట. బట్ we have to be more attached with the baby. సో పాలు పట్టిస్తుంటేనే పాలు వస్తాయి, పట్టించకుండా పాలు రావు ఫీల్ అవుతాయి రావు. ఓకే. అండ్ ఇంకోటి చాలా మంది పెట్టుకున్న ఒక పెద్ద మిత్, నేను చాలా సార్లు వాయిస్ అవుట్ చేశాను, జుట్టు తడిగా పెట్టుకొని బేబీకి పాలు పడితే కోల్డ్ అవుతుంది అని చాలా మంది. ఒక పెద్ద మిత్, నేను ఎన్నోసార్లు చెప్తాను, జుట్టు వెట్టుగా పెట్టుకొని పాలు పడితే బేబీకి ఏం అవ్వదని. మనం తినే ఫుడ్ లో కూడా రిలేటెడ్ ఉంటుంది. మనం తింటే పాలు పడితే వెట్ హెయిర్ తో ఏమీ అవ్వదు మ్యామ్. దే కెన్ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ మై ఆనర్. అండ్ మీరందరూ ఇంత బాగా చూసుకున్నారు. అండ్ యాజ్ నేను వచ్చాను కాబట్టి, నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను, ప్లీజ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎక్సెస్ మిల్క్ యూ కెన్ జస్ట్ వాక్ ఇన్. నా దగ్గర కొంచెమే ఉంది, లైక్ couple of ml ఉన్నాయి, ఆర్ 1 liter ఉంది, ఆర్ చాలా తక్కువ మిల్క్ ఉంది, ఎక్స్ట్రా మిల్క్ అనుకున్నా కూడా దే ఆర్ హ్యాపీలీ వెల్కమింగ్ ఎవ్రీబడి. కొంచెం మిల్క్ ఉన్నా, ఫుల్ మిల్క్ ఉన్నా, ఎంత ఉన్నా సో దట్ యూ కెన్ కమ్ అండ్ డొనేట్. సో ఏంటి మెయిన్ అంటే నాకు తెలిసిన ఫైల్, వాట్ ఆర్ ద థింగ్స్, ఏమేమి కావాలి వాళ్ళు రావాలంటే? నార్మల్గా ఫస్ట్ మనము స్క్రీనింగ్కి ముందు రిపోర్ట్స్ కావాలి మ్యామ్. హెచ్ఐవి, విఆర్డిఎల్ అని సర్టన్ రిపోర్ట్స్ ఉంటాయి. బిఫోర్ యాంటీనేటల్ పీరియడ్లో మనం చేస్తాం కదా, అది యాంటీనేటల్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్. జస్ట్ దే కెన్ గెట్ ద రిపోర్ట్స్ అండ్ విల్ ఫైండ్ అవుట్ విత్ దట్. విల్ టేక్ దమ్ as 6 months బిఫోర్, అంటే 3 months బిఫోర్ తీసుకొస్తే దట్ విల్ బి బెటర్ టు డొనేట్ దమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Guess what guys, మేము వచ్చేసాము మా Cloud9 హాస్పిటల్కి. బికాస్ ఇవాళ నా ఫాలోఅప్ చెకప్ ఉంది ఆఫ్టర్ డొనేటింగ్ అవర్ మిల్క్. ఇక్కడికి వచ్చేసామన్నమాట డాక్టర్ సమతాని కలవడానికి. ఇంకా మిల్క్ డొనేషన్ పైన, ప్రాసెస్ పైన అదంతా మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఏమేమి చేయాలి, ఎలా చేయాలంతా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే డాక్టర్ సమతాని కలిసి విల్ గెట్ స్టార్టెడ్. మనం వెయిట్ చూడమంటే ఎవరు చూడము, పిల్లలు వెయిట్ అంటే అందరు చూడాలనిపిస్తుంది. క్యా బోల్తే జాన్, మమ్మ డజంట్ వాంట్ టు చెక్ హర్ వెయిట్. Expressions is Arhan. Arhan only. Everything is Arhan for me. Somewhere he looks like Sumaya also. Your elder one is Sumaya. Yeah, Sumaya. చాలా మందికి తెలియని విషయం అండ్ చాలా మంది తీసుకోరు, సర్వైకల్ క్యాన్సర్కి అగేన్స్ట్ వ్యాక్సినేషన్. ఇట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఐ హ్యావ్ టు టాక్ టు డాక్టర్, ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా ఏంటి అని చెప్పి. అండ్ ఇవాళ మా డాక్టరే సజెస్ట్ చేశారనమాట, ఇట్స్ బెటర్ యూ టేక్ యువర్ వ్యాక్సిన్ అని చెప్పి. అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్న వ్యాక్సిన్ ఇవాళ ఒకటి, దాని తర్వాత 2 months తర్వాత ఇంకొక డోస్, తర్వాత 6 months తర్వాత, ఇవాళ నుంచి 6 months తర్వాత ఇంకొక డోస్ ఉంటుంది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ డిఫికల్టీయే, బట్ చేసేద్దాము, విల్ డూ ఇట్. దీనిపైన అంటే ఈ కంటెంట్ అంతా కూడా నేను అట్ ఎ స్ట్రెచ్ ఒకటి చూపిస్తాను, సో దట్ మీ అందరికీ అర్థమవుతుంది వ్యాక్సిన్ గురించి, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అని చెప్పి. ఇంకా వ్యాక్సిన్ తీసుకుందాం. अनुर्जान डन डन अनुर्जान आमिर को दबाते निकालो निकालो अनुर्जान जरा जरा ओ माय गॉड टेक डीप ब्रीथिंग डन बहुत जरा बहुत जरा क्या ही स्क्रीन कुछ नहीं हो बेटा, दबा दीजिए, इट्स ओके, ऐसे दबा दी टाइट. सिस्टर इट्स पेनिंग. अस्सलाम वालेकुम मम्मी. वालेकुम अस्सलाम. సో మొత్తానికైతే మా పని చేసి ఇంటికి వచ్చాము, బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? మాషాల్లా, అల్హమ్దులిల్లా, बहुत खुशी हुई, చాలా సంతోషమైంది. ఒకరికి అది ఇది ఇచ్చారు, చాలా హెల్ప్, చాలా మంచిది, పెద్ద మనసు.
హెల్దీ మిల్క్ మీరందరూ ప్రేర్ చేయండి మా పిల్లల గురించి, స్పెషల్ ఈ ఫ్యామిలీ. అలాగే మీరందరూ కూడా మీకు కుదిరితే బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయండి. అండ్ ఇవాళ మేము అక్కడ వెళ్ళాం కదా రెయిన్బోలో, మేము చూసాం లిటరలీ NICU బేబీస్ అక్కడే కూర్చున్నాం కాబట్టి NICU బేబీస్ని చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. లిటరలీ 200 grams 300 grams పిల్లలు పుట్టేస్తారు అని చెప్తే ఇట్ వాస్ ఫీలింగ్ అయ్యో అనిపిస్తుండే, ఎంత పాపం కష్టపడుతుండే. అండ్ మదర్స్ లిటరలీ ఎవరైతే పిల్లలు NICలో ఉన్నారో వాళ్ళ ఫేస్లు అసలు చూడలేకపోయాను, ఎంత కష్టంగా. అండ్ ఇక్కడ ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరిలో మీరు NICU మదర్ అయితే ఐ కెన్ టోటలీ ఫీల్ యూ. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ అందరి పిల్లలు చాలా హెల్దీగా హెయిల్గా స్ట్రాంగ్గా ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ కుదిరితే మీరందరూ కూడా ఇట్స్ అ వెరీ ఫ్యాబ్యులస్ థింగ్ మనం చేయగలిగింది. ఒకవేళ మీకు కుదిరితే ఎక్సెస్ బ్రెస్ట్ మిల్క్ ఉంటే దయచేసి డొనేట్ చేయండి. చెప్పాను కదా ఇన్ని లీటర్స్ ఉండాలి, ఇన్ని ml ఉండాలని అసలు ఎలాంటి రూల్ లేదు. ఎస్, అండ్ వాళ్ళు చెప్పారు కదా 10 ml ఉన్నా మేము తీసుకుంటాము హ్యాపీగా అని. సో లిటరలీ అంత అవసరం ఉంటుంది బ్రెస్ట్ మిల్క్. సో ప్లీజ్ 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 కుదిరితే మీరందరూ కూడా అలానే బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయండి. అండ్ ఏమైనా నేను మర్చిపోయి ఉంటే ప్లీజ్ డూ లెట్ us know in the comment section down below. మా మమ్మీ ఏముందో చెప్పేసేయండి. ఏమైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా చెప్పండి. ఎప్పుడైనా సరే లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ నేమ్ ఆర్ యువర్ నేమ్ అండ్ టైం, ఏ డేట్కి మీరు ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేస్తున్నారు, అది కుదిరితే ఎంత ml అనేది కూడా మీరు నోట్ చేస్తే అది బాగుంటుంది అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ ష్యూర్లీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఐఎమ్ సారీ మీరందరూ నాకు డొనేట్ చేయండి, నా బేబీకి లేదు అంటుంటే మీ అందరికీ నేను కన్సిడర్ చేయట్లేదు. బికాస్ ఈ బేబీస్ కన్నా NICలో ఉండే బేబీస్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను కళ్ళారా చూసినప్పుడు ఇంకా కష్టంగా అనిపించింది. ఐ విష్ ఐ కుడ్ డూ మోర్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఈ బేబీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాతో పాటు మీరందరూ కూడా చేయగలిగితే ఇలాంటి బేబీస్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ సిటీలో మీరున్న ప్లేస్లో ఎక్కడైతే మిల్క్ బ్యాంక్ ఉందో గూగుల్ చేయండి, యూ విల్ గెట్ ది అడ్రస్. వెళ్ళి చూడండి, కలవండి అండ్ డొనేట్ చేయండి. యూ విల్ బీ ఏబుల్ టు సేవ్ సో మెనీ లిటిల్ బేబీస్. అంత పాలతో ఎంతో మంది పిల్లల లైఫ్ సేవ్ అవుతుంది. అండ్ అక్కడ ఉన్న స్టాఫ్, నర్స్ కానీ డాక్టర్ కానీ వాళ్ళందరూ చెప్తుంటే, బికాజ్ వాళ్ళు దగ్గరుండి చూస్తారు. అండ్ ఆ నర్స్ చెప్పినట్టు ఒక మదర్కి ఒక గిల్ట్, ఫియర్తో ఎంత వాళ్ళు మెంటలీ ఒకవేళ స్ట్రాంగ్గా లేకపోతే పాలు రావడం చాలా కష్టం. సో ఎమోషనల్లీ మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్లీ మనం చేయగలుగుతాము అన్న నమ్మకం ఉండాలి. నేను నా బ్రెస్ట్ మిల్క్ వీడియోలో కూడా అదే చెప్పాను. యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ ఇట్ ఇస్ పాసిబుల్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ బాడీ. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న కొద్ది పాలు వస్తూనే ఉంటాయి. సో కుదిరినంత వరకు బేబీకి సక్ చేయనివ్వండి, లేదా యూజ్ అ పంప్, బ్రెస్ట్ పంప్. Express, the more you express, the more you produce. That is the key anamata. And yeah, having said that, ee beautiful video ni ikkadto end chestanu. I hope మీ అందరికి అర్థమైంది ఈ ప్రాసెస్ అంతా కూడా. ఏమైనా మిస్ చేస్తుంటే let me know in the comments. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. Bye guys.